మీనరాశి వాళ్లకు ఈ వారం ఆర్థిక స్థితిగతులు కాస్త ప్రారంభంలో ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ నెమ్మదిగా వాటి నుండి బయటపడుతూ ఉంటారు. అవసరానికి తగినటువంటి ఆర్థిక సహకారాన్ని పొందుతూ ఉంటారు. చేపట్టిన పనులు నిదానంగా పూర్తి అవుతూ ఉంటాయి. ధార్మిక సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఈ వారంలో ఆప్తుల నుండి మంచి సలహాలు సూచనలు అందుకుంటూ ఉంటారు. భూ విషయాల్లో మీరు ఎదుర్కొంటూ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. వాహన సౌఖ్యాలు సంతోషాన్ని ఇస్తూ ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ లాభాలు కలిసి వస్తుంటాయి. వ్యాపార కార్యక్రమాలన్నీ కూడా ఫలిస్తూ ఉంటాయి. లాభాలు కూడా పొందుతూ ఉంటారు. కొత్త హోదాల్లో పనిచేసేటటువంటి అవకాశాలు కూడా లభిస్తూ ఉంటాయి. రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వాళ్లకు అనుకూలతలు ఉంటాయి. ప్రముఖులతోటి పరిచయాలు సమావేశాలు ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. వారం చివరిలో నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. లేనట్లయితే ఈ వారమంతా పడినటువంటి కష్టమంతా కూడా వృధా అయ్యేటటువంటి ప్రమాదం కూడా ఉండబోతుంది. ఆస్తి వివాదాలను పెంచుకోకుండా సామరస్యపూర్వకంగా పరిష్కారం చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ వారంలో మరిన్ని శుభ ఫలితాలు పొందేందుకై మహాకాళి అమ్మవారిని పూజించటం, దర్శనం చేసుకోవటం మంచిది. కాళీ అమ్మవారి పూజకు విశేషంగా ప్రాధాన్యత ఇస్తూ ఉండండి. వీలైతే కనుక రాహుకాలంలో దుర్గా అమ్మవారి పూజను నిర్వహించడం ద్వారా అనేకమైనటువంటి సమస్యలను మీరు దూరం చేసుకోగలుగుతారు.